రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. లేదా ప్రపంచ యాత్రికుల్లా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 3 సార్లు సింగపూర్ వెళ్ళారు, 2 సార్లు దావోస్ వెళ్ళారు, మొన్న సౌత్ కొరియా అన్నారు, దానికి ముందు దుబాయ్ అన్నారు, మధ్యలో ఒకసారి యూకే వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. ఈ ప్రపంచ యాత్రికుల్లా దేశాలు తిరుగుతున్నారు తప్ప పెట్టుబడులు రావడం కానీ, పెట్టుబడులు ఉన్నటువంటి పెట్టుబడిదారులకి ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కానీ ఏది కూడా ప్రభుత్వం సహకరించట్లేదు, ఆ ప్రోత్సాహకాలు అందించట్లేదు అనేటువంటిది నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి వీళ్ళు దేంట్లో ముందున్నారనంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. చంద్రబాబు నాయుడు గారు దేంట్లో ఈరోజు దేశంలో నెంబర్ 1 ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో నెంబర్ 1గా ఉన్నారు. ఇంకా దేంట్లో ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్లో ఉన్నారు. కొడుకేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్లో నెంబర్ 1లో ఉన్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉండడం అది మా గొప్పతనం. ఆ రోజు మేము చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి పాలసీసు, ఆ రోజు కోవిడ్ లాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా నిలబెట్టాం. మీరు 2.5 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు, లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకుంటున్నారు. తీరా ర్యాంకింగ్స్ చూస్తే 8వ స్థానం. మరి ఇంకా ఈ భజన మీడియా, వారికి సంబంధించినటువంటి భజన మీడియా ఏమంటుందో చూడాలి ఈరోజు. మరి అంటే 1 కన్నా 8 అంకి పెద్దది కదా, వైసీపీ కంటే కూటమి ప్రభుత్వమే గొప్ప, 1వ నెంబర్ అంటే చిన్న నెంబరు, 8వ నెంబర్ అంతే, ఇంకా 7 నెంబర్లు పెద్దది అని చెప్పేమని చెప్తారేమో. ఆ స్థాయికి దిగజారిపోయి వారికి భజన చేసేటువంటి భజన మీడియా కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితులు పోయి కేవలం ప్రచారానికి, ప్రచార ఆర్భాటాలకి, చేస్తున్నటువంటి పనులకి, వస్తున్నటువంటి రిజల్ట్స్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా పోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎందుకు సంతోషంగా లేరు, లేదా కొత్తగా వస్తున్నటువంటి వారు ఎందుకు భయపడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ, లా అండ్ ఆర్డర్ అనేటువంటిదే లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి వస్తారో లేదో తెలియదు, కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు బ్రతుకుతారో లేదో తెలియదు, పోనీ లాకప్ డెత్ అయినటువంటి వ్యక్తులు ఆ శవాలు ఇంటికి వస్తాయో లేవో తెలియదు. చివరికి బూడిదన్నా తీసుకొని వచ్చి ఇవ్వండి అని అడిగితే దానికి సమాధానం చెప్పేటువంటి నాదుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో లేకపోతే, ఎప్పుడన్నా ఏ రాష్ట్రానికన్నా పెట్టుబడులు రావాలన్నా వచ్చేటువంటి పెట్టుబడిదారుడు ఎవరన్నా ఏదన్నా ఏం చూస్తాడంటే స్టేబుల్ గవర్నెన్స్ ఉందా లేదా, లేదా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేటువంటిది అక్కడ ప్రశాంతంగా ఉంటుందా ఉండదా అనేటువంటిదే సహజంగా ఏ పెట్టుబడిదారు అని చూస్తాడు. అవేవి రాష్ట్రంలో లేనప్పుడు ఎందుకు కొత్తగా పెట్టుబడులు వస్తాయి? లేదా మీరు రూపాయికి 10 రూపాయికి భూములు ఇస్తూ ఉంటే 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు రూపాయికి 10 రూపాయికి ఇస్తే పెట్టుబడిదారులు రారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి బినామీలు మాత్రమే వస్తారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉంది. అందుకనే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల భూములు విశాఖపట్నానికి సంబంధించి 99 పైసలకి, రూపాయికి 10 రూపాయికి
కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 25-30 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 25 లక్షలకి 50 లక్షలకి ఇచ్చేస్తే పెట్టుబడిదారులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారనుకుంటే అమాయకత్వం. ఈ భూములన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి బినామీల కోసం కేటాయించినటువంటి భూములే తప్ప ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికో, తద్వారా ఈ రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయడానికో, లేదా తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడానికో ఇచ్చినటువంటివి కాదు. కేవలం అవినీతి కోసం, అక్రమ సంపాదన కోసం ఈ భూముల్ని తక్కువ ధరలకి వారి బినామీకి కేటాయించారు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించారు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి ర్యాంకింగ్స్ ద్వారా అర్థమవుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక పక్క నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ప్రభుత్వం తాలూకు చేతకానితనం గురించి చెప్తా ఉంటే, నిన్న ముఖ్యమంత్రి గారి కొడుకు అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి గల్లా జయదేవ్ గారికి వారు హైదరాబాద్లో ఒక ప్లాంట్ ఏదో ఒక యూనిట్ పెడితే వారికి కంగ్రాచులేట్ చేస్తూ రాష్ట్రం తరపున మీకు క్షమాపణలు చెప్తాను. దేనికి చెప్తావు క్షమాపణలు? దేనికి క్షమాపణలు చెప్తారు? అమర్ రాజా సంస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో వారి తాలూకా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఈ రాష్ట్రంలో స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో స్థాపించినటువంటి ఆ వ్యాపార సంస్థలు విస్తరించేటువంటి భాగంలో పక్క రాష్ట్రాలు కూడా వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. దానికి తీసుకుని వచ్చి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరిమేసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేసి మీరు ఈరోజు ఏదో అపాలజీ చెప్తున్నాం. మీరు చెప్పాల్సింది అమర్ రాజా బ్యాటరీస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ఈ 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రోజన్నా గల్లా జయదేవ్ గారు వచ్చి గత ప్రభుత్వంలో, లేదా వారి ప్రభుత్వం మారింది 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, చెప్పమనండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మేము వెళ్ళిపోయామని చెప్పి ఎందుకు చెప్పలేదు ఆయన? సరే మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి భయపడి చెప్పలేదని చెప్పడానికి, వారు అధికారం వచ్చింది కదా, 25 మాసాలు అయింది కదా, చెప్పమనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారో లేదా అప్పుడు కన్సర్న్ మినిస్టర్స్గా ఉన్నటువంటి మేము ఇబ్బంది పెట్టాం కాబట్టి మేము వెళ్ళిపోయాం పక్క రాష్ట్రానికి అని చెప్పి ఎందుకు చెప్పలేదు? సరే అమర్ రాజా బ్యాటరీస్ పక్కన పెట్టండి. హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు నడిపించేటువంటి వారి కుటుంబ వ్యాపారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 11-12 చోట్ల వారికి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ రోజన్నా వారిని ఇబ్బంది పెట్టామని చెప్పమనండి. ఇక్కడే అనకాపల్లిలో బైవరం కసింకోట దగ్గర వారికి ఒక ఇండస్ట్రీ ఉంది. నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నా. చివరికి లోకల్గా ఉన్నటువంటి పంచాయతీకి కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కూడా దాదాపు 60-70 లక్షల రూపాయలు కట్టకపోతే సర్లే మనం ఏదన్నా నోటీస్ సర్వ్ చేస్తే మనం ఏదో కావాలని చేసామని చెప్పని అంటారని చెప్పి ఊరుకున్నాం. తర్వాత ఓకల్గా ఎక్కడో మాట్లాడినప్పుడు తర్వాత ఎప్పుడో కట్టేటువంటి కార్యక్రమం చేశారు. మరి ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో హెరిటేజ్ సంస్థ ఒక కొత్త ప్లాంట్ ఓపెన్ చేసింది. అంటే హెరిటేజ్ వెళ్ళిపోయినట్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయినట్ట. సో లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి మీ చేతకాంతనాన్ని వేరే ఒకరి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024కి నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు 8వ స్థానానికి దిగజార్చేటువంటి కార్యక్రమం చేశారు. పైపెచ్చు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్పా, మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో నంబర్ 1. దేనికంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అమ్మేయడానికి రెడీ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పోర్ట్లు ప్రైవేటైజేషన్, కొత్తగా ఏదైనా రోడ్లు వేస్తామంటే రోడ్లు ప్రైవేటీకరణ, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటీకరణ. చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి, పేద విద్యార్థులకి మంచి విద్యను అందించాలని చెప్పి నాడు నేడు ద్వారా వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే
నాడు నేడు ద్వారా వైద్య సదుపాయాలు మరింతగా కల్పించాలి, మంచి వైద్యాన్ని పేదవాడికి అందించాలని చెప్పి హాస్పిటల్స్ నాడు నేడు కింద బాగు చేస్తే చివరికి ఈరోజు విద్యను కూడా ప్రైవేట్ పరం చేసి మీకు కావాల్సినటువంటి విద్యా సంస్థలకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేశారు. విద్య ప్రైవేట్ పరం, వ్యవసాయం ప్రైవేట్ పరం, వైద్యం ప్రైవేట్ పరం, పోర్టులు ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం. చివరికి మీరు చేస్తున్న అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతి. అమరావతి అనేటువంటిది ఈ దేశంలో ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. 1,00,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు.